సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 102. ప్రముఖ పాత్రికేయుడు సాయి కాపుల పట్ల వెలిబుచ్చిన తమ అభిప్రాయాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాము. కష్టాన్ని కడుపులో దాచుకొని ప్రశాంతంగా పనిచేసుకుంటూ పోయేవాళ్లు కాపు సామాజిక వర్గం. భోళాగా మాట్లాడతారు, బాధ్యతగాను ఉంటారు. తమను నమ్ముకున్న వాళ్ల కోసం ఏమైనా చేస్తారు. నమ్మని వారికి నిర్మోహమాటంగా దూరంగా ఉంటారు. నిజాయితీగా చెప్పేస్తారు, నాకు ఈ విషయంలో నువ్వు నచ్చలేదు, ఈ విషయంలో నువ్వు బాధ్యతగా ఉన్నావు కాబట్టి నీ వెంట ఉన్నాను అని. ఇది కాపు సామాజిక వర్గపు నైజం. ఈ నిజాయితీనే చాలాసార్లు వాడుకోబడింది, వాళ్లనే దోషులుగా నిలబెట్టింది. వంగవీటి రంగా మరణం, ఆ టైంలో జరిగినటువంటి అల్లర్లు, ఆ సమయంలో కాపులనే వేలెత్తి చూపించారు కదా. అదే సమయంలో తుని ఇన్సిడెంట్, రైలు దహనం, అక్కడా కాపులనే దోషులుగా చూపించారు. మొన్న జరిగిన కోనసీమ అల్లర్లు, అక్కడా కాపులనే దోషులుగా చూపించారు. కాపు సామాజిక వర్గం చేసిన తప్పు ఏమిటి? రంగా రక్షణ కోసం శ్రద్ధగా ప్రయత్నించినా రక్షణ కల్పించక నిజాయితీగా ఉద్యమం చేస్తుంటే చంపేశారు. ఆ ఆగ్రహంతో రగిలింది అభిమానుల కంటే అసాంఘిక శక్తులు. మరి కాపులు ఎందుకు కోటీశ్వరులు కాలేదు? వంగవీటి కుటుంబం వేల కోట్లు ఎందుకు సంపాదించుకోలేదు? వారి ప్రత్యర్థులు కోట్లు ఎలా సంపాదించుకున్నారు? వంగవీటి రాధాకి ఆర్థిక కష్టాలు వచ్చి ఎందుకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేకపోయాడు? అప్పుడు మరి దోచుకున్నది ఎవరు? వీళ్లని అడ్డుపెట్టి దోచుకున్న వాళ్ళు, దాచుకున్న వాళ్ళు బాగుపడిపోయారు. అసాంఘిక శక్తుల్ని అడ్డుపెట్టి వాళ్ళు బాగుపడిపోయారు, పేరు వీళ్లకు వేశారు. బ్లేమ్ గేమ్. అలాగే తుని రైలు దగ్ధం సంఘటన, దీనివల్ల లాభపడిన కాపు ఎవరు? నష్టపడిన కాపులు తప్పించి, కేసులు ఎదుర్కొంటున్న కాపులు తప్పించి లాభపడింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు రంగా చనిపోయినప్పుడు లాభపడింది కాంగ్రెస్ పార్టీ. నష్టపోయింది ఎవరు అంటే సాధారణ ప్రజలు, కాపులు. ఎందుకంటే కేసులు ఎదుర్కొంటున్నారు కాబట్టి. ఇప్పుడు కోనసీమ, అక్కడ జరుగుతున్నదేమిటి? దళితులు, కాపులు, బీసీలు ఐక్యంగా కలిసి పనిచేస్తున్న రాజకీయ లబ్ధి కోసం ఈ గొడవ సృష్టించలేదా? కాకపోతే ఫస్ట్ టైం పోలరైజ్ అవుతున్నారు. గతంలో ఒకసారి పోలరైజ్ అయ్యారు. కాకపోతే ఓన్లీ కాపు అన్న పోలరైజేషన్ కరెక్ట్ కాదు. దానివల్లనే కిందటిసారి చిరంజీవి నష్టపోయింది. దానివల్లనే పోయినసారి పవన్ కళ్యాణ్ నష్టపోయింది కూడా. ఒక్క సామాజిక వర్గంతోనే రాజకీయం నడవదు. కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం, రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ఆర్ పార్టీలు రిప్రజెంటేషన్ కాదా? కానీ వాస్తవంగా వాళ్ళు ఆ మాట చెప్పుకుంటున్నారా? లేదు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్తున్నారు. ఇక్కడ మిగతా వర్గాలతో అత్యధిక సన్నిహిత సంబంధాలు ఉన్నది కాపులకే. ఇక్కడ భూమి కాని, వ్యాపారం కాని నిర్వహించేది కాపులే. ఉపాధి అవకాశాలు ఇచ్చేది కాపులే. కానీ లాభం పొందుతున్నది మాత్రం ఇతర వర్గాలే. ఈ భోళాతనంతో రాజకీయపరమైన ఎత్తుగడలు మిస్ అవుతున్నారు. ఇప్పుడు మిస్యూజ్ చేయడానికి జరిగేటటువంటి కుట్రలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆలోచించాలి, అప్రమత్తంగా ఉండాలి. దూకుడు, దుందుడుకు అనేటువంటి విధానాన్ని కంట్రోల్ చేసి బాధ్యతాయుతంగా నడుస్తూ పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలి. అప్పుడు మీ పొలిటికల్ ఎజెండా మీరెలా కావాలనుకుంటే అలాగా. ఏ పార్టీకి అయినా, ఏ విధానమైన కాన్సెప్ట్ అయినా కానీ ముందుగా అయితే వ్యూహం ప్రకారం వ్యవహరించడం అవసరం. రాజకీయంగా పవర్ ఇంతవరకు అందుకోలేదు. పవర్ అందుకున్న వర్గాలు మీకు పవర్ అందనీయకుండా చేసేందుకు, మిమ్మల్ని వేరే కోణంలో చూపించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వాస్తవంగా హత్యలు, అరాచకాలు, దుర్మార్గాలకు సంబంధించిన విషయాలలో ప్రధానమైన భూమిక పోషించింది వాళ్లే. దానిలో బాధితులైన వాళ్లని ఉన్మాదులుగా చూపించేటువంటి ప్రయత్నం నడుస్తోంది. ఇది ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన ముఖ్య విషయం. వ్యూహాత్మకంగా వ్యవహరించవలసి ఉంది. అభినందనలతో మీ కాపునాడు. Please subscribe our channel.